మునుగోడు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 2018లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన ఎన్నిక నుంచి నా నియోజకవర్గంలో ఎక్కడ యువత కానీ మద్యం మత్తులో అరాచకాలు జరగొద్దన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ముందుకు పోతున్నటువంటి విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, నాయకులందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే మరి అప్పుడు ఆ సమయంలో మరి బెల్ట్ షాపులను నియంత్రణ కోసం వారి యొక్క ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అప్పుడు ఏ గ్రామంలో అయితే బెల్ట్ షాపులు సంపూర్ణంగా బంద్ చేస్తారో వాళ్లకు పారితోషికంగా 5 లక్షలు ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. ఆ తర్వాత 2023లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో మొట్టమొదటిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం, నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండొద్దు అనేటువంటి మొట్టమొదటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొని మరి అందులో మరి మనం సఫలమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నామంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మద్యం మత్తులో అనేకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి క్రైమ్లు జరుగుతూ ఉన్నాయి. మరి అట్లాంటిది నియంత్రణ జరగాలి. ఆ నియంత్రణ నా మునుగోడు నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలనేటువంటి ఆలోచనతోటి మరి రాజగోపాల్ రెడ్డి గారు ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ ఎందుకు మేము రావాల్సి వచ్చిందంటే మరి మునుగోడు నియోజకవర్గంలో ఎవరైనా బెల్ట్ షాపులు టెండర్లు వేసినట్లయితే వాళ్ళకు ఒక మేము సూచన చేస్తూ ఉన్నాం. అందులో ఆ సూచన ఏంది అంటే ఆ సూచన మరి వారు ఊరికి దూరంగా వైన్ షాపులు ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మరి వాళ్ళు సిండికేట్ కావద్దు. రెండో విషయాన్ని ఒక సమయపాలన, రాజగోపాల్ రెడ్డి గారు ఒక సమయపాలనని నిర్ణయిస్తారు. ఆ సమయపాలన ప్రకారమే మరి మద్యం షాపులు నడపాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా మరి అక్కడ వైన్ షాపుల పక్కకు ఎక్కడన్నా మరి బెల్ట్ షాప్ మన సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లయితే ఆ సిట్టింగ్ను కూడా ఏర్పాటు చేయనియొద్దనేటువంటి లక్ష్యంతో మేము ముందుకు పోతూ ఉన్నాం. మరి ఈ విషయాన్ని అందరూ గమనించి మరి ఎవరైతే టెండర్లు వేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని గమనించి టెండర్లు వేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో మరి మద్యం టెండర్లు ప్రక్రియ ప్రారంభమైనది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరి 2018 ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు పారదర్శకం 5 లక్షలు ప్రకటించిండు. ఆ తర్వాత మరి 2023 ఎన్నిక అయిన తర్వాత వెంటనే నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలి, బెల్ట్ షాపులు ఎక్కడ కూడా మద్యం అమ్మొద్దని వాటిని 100% పూర్తి చేయడం జరిగినది. మరి ఇప్పుడు మళ్ళీ మద్యం టెండర్లు ప్రారంభమైనాయి కాబట్టి మద్యం టెండర్లలో మరి వ్యాపారం కోసం వచ్చే వారికి ఒక చిన్న సూచన చేయడం జరుగుతున్నది. మరి ఈ నియోజకవర్గము శశశామలంగా ఉండాలంటే మద్యం మత్తులో యువత చెడిపోతున్నది, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి సమయపాలనలో కూడా మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నా నియోజకవర్గ ప్రజలు మరి మంచిగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆర్థికంగా బలపడాలంటే ఈ మద్యం మత్తులో యువత చెడిపోతున్నది. మరి మద్యంలోనే ఒక 20, 30, 40 సంవత్సరాల వయసులోనే చనిపోయి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకే మరి మద్యం షాపులు నడపాలి. ఆ తర్వాత మరి మద్యం షాపు పక్కన సిట్టింగ్ పర్మనెంట్ రూమ్లు అవి కూడా బంద్ చేయాలి. ఎందుకంటే గంటల తరబడి ఆ సిట్టింగ్ రూమ్లలో కూర్చొని యువత ఖరాబ్ అవుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే నా నియోజకవర్గ ప్రజలు మంచిగా ఉండాలంటే, ఆర్థికంగా బలపడాలంటే ఈ మద్యాన్ని దినదిన నియంత్రణ చేయాలనే ఆలోచనతో ఈ యొక్క టెండర్లు వేసే వ్యక్తులకు అందరికీ కూడా ముందుగానే ఇబ్బంది పడకుండా ముందుగానే సూచన చేస్తున్నారు. ఇటు ఇచ్చాయని మరి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి దృష్టి కూడా తీసుకుపోయి వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రియతమ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆయన లక్ష్యం నెరవేర్చడానికి గాను ఆయన అనుగుగా అడుగుజాడలో నడిచేటువంటి మేము ఆయన ఆదేశాన్ని పాటిస్తానికి గాను మా మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు టెండర్లు వేసేటువంటి వారు అక్కడ ఉన్న వాతావరణం పరిస్థితులని బట్టి మీరు టెండర్లు వేయాలని మేము మొదటగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత టెండర్లు వేసినాక కూడా షాపులు అనేవి సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 10 గంటల వరకే నడిపేటువంటి అవకాశం ఉంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు షాపులు టెండర్లు వేయాలి. ఇది
మా మునుగోడు నియోజకవర్గ ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ కార్యక్రమం మేము తీసుకున్నాం, మా నాయకులు తీసుకున్నారు. ఎందుకంటే మా నాయకుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత బెల్ట్ షాపులు బంద్ చేసి మా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైమ్ రేటును తగ్గించడం జరిగింది. ఎందుకు అంటే టోటల్గా నియోజకవర్గం మొత్తం గతంలో ఉన్న క్రైము మొన్న ఉన్న క్రైము ఉదయం 9 గంటల నుంచి లేచిన కాడ నుంచి మొదలు పెడితే నైట్ 11-12 గంటల దాకా బెల్ట్ షాపులు అందుబాటులో ఉండి అత్యధికంగా మా పనులు బంద్ చేసి ఇళ్ళ కాడ కూర్చొని భార్యలను కొట్టుకుంటూ ఏ పని చేయకుండా వాళ్ళు కుటుంబాలను రోడ్డు మీద పడేసుకున్నటువంటి సందర్భము. ఆ తర్వాత పాలోళ్ళు, పంపోళ్ళు, శెల్కలు, వాడకట్టు పంచాయతీలు అన్ని పెట్టి గడబళ్ళు ఎక్కడ లేని విధంగా గడబళ్ళు తయారు చేసి క్రైమ్ రేటు విపరీతంగా ఉండే, వాళ్ళ కుటుంబాలు మొత్తం వీధి పాలవుతుండే. ఇవన్నీ తగ్గియాలనే ఉద్దేశంతో దీనికి తోడ్పాటుగా యువత కూడా పెడదారి పట్టకుండా, యువత కూడా ఈనాడు డ్రగ్స్ అని, మందని, బీర్లని 5 నిమిషాల్లో చికెన్ వండించుకొని బహిర్భూమిలోకి పోయి కూర్చొని అక్కడ కొట్టుకొని బీర్ సీసాలు పగల కొట్టుకొని బీర్ సీసాలతోటి వాళ్ళు గలాబాలు చుట్టుకొని మర్డర్లు చేసుకునే సందర్భాలు ఇవన్నీ టోటల్గా తగ్గియాలని మా నాయకుడిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తగ్గియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాడు. ఆయన ఆదేశానుసారం మేము ఇప్పుడు సూపరింటెండెంట్ గారిని కూడా కలిసి ఆయన కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా మునుగోడులో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, అవి దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ బీర్ షాప్ టెండర్లు రేపు షాప్ ఓనర్లు టెండర్లు వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ మాకు కలెక్షన్ వస్తలేదు, మాకు లాస్ వస్తుంది అని దయచేసి మీరు బీర్ షాపులు వేసేటువంటి వారు మమ్మల్ని కానీ, మా మునుగోడు ప్రజలు కానీ, నాయకులు కానీ, మా ఎమ్మెల్యే గారిని కానీ బదనాం చేయొద్దని సందర్భంగా మేము వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి